ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే డిలీట్ యాక్టివిటీ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇప్పటిదాకా కాపీ యాక్టివిటీ చూసాం, పారామీటర్స్, వేరియబుల్స్, ఇలా మనం డిఫరెంట్ సినారియోస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే డిలీట్ యాక్టివిటీ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు సీ. సో ఫస్ట్ డేటా సెట్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో న్యూ డేటా సెట్. సో మనం అజూర్ బ్లాక్ స్టోరేజ్లో ఉన్న ఫైల్స్ని డిలీట్ చేద్దాం. సో సిఎస్వి కంటిన్యూ సోర్స్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్, ఫస్ట్ రోజు హెడర్, సో సోర్స్ డేటా ఫైల్స్, టెక్స్ట్ డేటా ఫైల్, ఓకే, డిపార్ట్మెంట్ _1. ఓకే, సో నేనైతే స్కీమ్, ఎందుకంటే మనం ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఈ స్కీమా కూడా తీసుకోవచ్చు, దేర్ నో ప్రాబ్లం. క్లిక్ అని ఓకే. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే డేటా సెట్ క్రియేట్ చేస్తామో సింగిల్ ఫైల్, ఆ ఫైల్ని మనం డిలీట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ డేటా ఫైల్లో 4 ఫైల్స్ ఉన్నాయి కదా. మనం ఏ ఫైల్ సెలెక్ట్ చేసాము? డిపార్ట్మెంట్ _1. ఓకే, ఆ ఫైల్ని ఇప్పుడు డిలీట్ చేద్దాం. ఎలా? బై యూజింగ్ డిలీట్ యాక్టివిటీ అనమాట. ఓకే, సో ఫస్ట్ పైప్లైన్ క్రియేట్ చేద్దాం. సో దీనికి పేరు ఏదైనా వచ్చిన ప్రాబ్లం. సో డిలీట్ ఫైల్స్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి, మీకు ఏదైతే యాక్టివిటీ కావాలో దాన్ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. డిలీట్. సో బేసికల్గా ఇది జనరల్ సెక్షన్లో ఉంటుంది. మామూలుగా కాపీ యాక్టివిటీ అనుకోండి, సో కాపీ అండ్ మూవ్ ఇక్కడ ఉంటుంది కాపీ యాక్టివిటీ అనేది, బట్ డిలీట్ అనేది జనరల్ యాక్టివిటీస్లో ఉంటుంది, అంటే జనరల్ ఫోల్డర్లో. ఓకే, ఇక్కడ కావాలంటే పేరు మార్చుకోవచ్చు. సో జనరల్, సోర్స్, లాగింగ్ సెట్టింగ్స్, యూజర్ ప్రాపర్టీస్, ఇలా మనకి 4 ఆప్షన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ జనరల్లో యూ కెన్ రీనేమ్ ఇట్ డిలీట్ ద సోర్స్ ఫైల్స్. ఓకే, సో అలానే ఇక్కడ సోర్స్లో ఏంటంటే మనం డేటా సెట్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ డేటా సెట్లో ఫైల్స్ని డిలీట్ చేయాలో వీ నీడ్ టు స్పెసిఫై ద క్లియర్లీ. సో నేనైతే ఆల్రెడీ డేటా సెట్ క్రియేట్ చేశాను కదా, సోర్స్ డేటా సెట్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్, అంటే ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, అలానే ప్రిఫిక్స్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో ఈ 4 ఆప్షన్స్ గురించి మనం కాపీ యాక్టివిటీలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఈవెన్ సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫిల్టర్ ద్వారా కూడా, అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మనం ఫైల్స్ని స్పెసిఫిక్ రిమూవ్ చేయొచ్చు. అంటే బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి మనం రకరకాలుగా కూడా ఫైల్స్ని సోర్స్ నుంచి కానీ డెస్టినేషన్ నుంచి కానీ ఎక్కడైనా డిలీట్ చేసుకోవచ్చు. అయితే మనం ఒక ఫైల్ని పాయింట్అవుట్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ ఫైలు డిలీట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, డిపార్ట్మెంట్ _1. సో అలానే ఇక్కడ లాగింగ్ యాక్టివిటీ ఉంది. ఫర్ టైమింగ్ అయితే నేను డిజేబుల్ చేస్తున్నాను. సో ట్రై టు వ్యాలిడేట్ ఇట్. ఓకే, క్లిక్ ఆన్ డీబగ్. చూద్దాం ఇది డిలీట్ అవుతుందో లేదా. ఓకే, సక్సెస్. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. చూడండి, సో డిపార్ట్మెంట్ _1 అనేది లేదనమాట. అంటే మనం డిలీట్ యాక్టివిటీ ద్వారా సక్సెస్ఫుల్గా ఫైల్ని అయితే డిలీట్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మల్టిపుల్ ఫైల్స్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు కదా. లెట్స్ ట్రై టు సీ దట్. బ్రౌజ్ డిపార్ట్మెంట్ _1, అప్లోడ్. ఓకే, సో మళ్ళీ డిపార్ట్మెంట్ _1, డిపార్ట్మెంట్ _4. ఇప్పుడు ఏంటంటే 2 ఫైల్స్ని డిలీట్ చేస్తాం. ఇందాకేంటి ఓన్లీ ఒక ఫైలే కదా, ఇప్పుడు 2 ఫైల్స్ని డిలీట్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ ఫైల్ నేమ్ రిమూవ్ చేస్తాను, ఎందుకంటే మనం వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ కాబట్టి ఇక్కడ ఫైల్ నేమ్ అనేది స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. పైప్లైన్. సో సెలెక్ట్ దిస్ వన్, సోర్స్. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్లో DEPT_star.star, అంటే డిపార్ట్మెంట్ _ ఆ పేరుతోటి ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ని మొత్తాన్ని కూడా నేను డిలీట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. వ్యాలిడేట్, లుక్స్ గుడ్. డీబగ్. ఓకే, ఇప్పుడు డీబగ్ అవుతుందో లేదో చూద్దాం. సో లోడ్ అవుతుంది, రిఫ్రెష్. చూడండి, దట్స్ ఇట్. సో ఇందాక ఒక ఫైల్, ఇప్పుడు 2 ఫైల్స్ అన్నమాట. అంటే మీరు ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి మనం లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 2 ఫైల్స్ని అప్లోడ్ చేస్తాను. అప్లోడ్. ఇందాక లాగింగ్ ఉంది కదా, అది కూడా చెక్ చేద్దాం. ఓకే, సో డిపార్ట్మెంట్ _1, 2. సో అప్లోడ్.
సో ఇప్పుడు ఒక ఫైల్ని నేను డిలీట్ చేస్తాను. ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్, ఓపెన్, ఇక్కడ బ్రౌజ్ చేస్తాను, సోర్స్ డేటా ఫైల్స్, టెక్స్ట్ డేటా ఫైల్స్, డిపార్ట్మెంట్ అండర్స్కోర్. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ని మాత్రమే డిలీట్ చేస్తాను. అంటే ఏదైతే స్పెసిఫిక్గా ఫైల్ని నేను డిలీట్ చేయాలో సెలెక్ట్ చేశానో అది మాత్రమే డిలీట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ లాగింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాను. ఓకే, అంటే మనం లాగిన్ చేయొచ్చు అనమాట. మీరు ఏదైతే ఫైల్స్ని డిలీట్ చేస్తారో వాటి యొక్క నేమ్స్ డిలీట్ అయిందా, ఏదైనా ఎర్రర్ ఉందో కూడా విల్ ట్రై టు సీ దట్. అలానే ఫస్ట్ మనం లింక్డ్ సర్వీస్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడుంది మనకి అజూర్ బ్లాబ్ స్టోరేజ్, ADLS జెంటునా అజూర్ బ్లాబ్ స్టోరేజ్. దాని తర్వాత ఫోల్డర్ పాత్ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. బ్రౌజ్, సోర్స్ డేటా ఫైల్స్, టెక్స్ట్ డేటా ఫైల్స్, క్లిక్ ఆన్ ఓకే. సో దీంట్లో ఈ ఫోల్డర్లో మనకి ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. డన్. సో క్లిక్ ఆన్ డీబగ్. ఇప్పుడు ఏంటి, లాగింగ్ కూడా ఎనేబుల్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసాం కాబట్టి. సో ట్రై టు రిఫ్రెష్. ఓకే, సక్సెస్ అయింది కదా. సో ట్రై టు రిఫ్రెష్. చూడండి, సో department_1 అనే ఫైల్ లేదనమాట. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఇది ఏమొస్తుందో. సో క్లిక్ ఆన్ ఎడిట్. ఏంటి నేమ్ ఏంటిది, department_.txt. సో ఫైల్ కేటగిరీ ఏంటిది, టెక్స్ట్ ఫైల్ అండ్ స్టేటస్ ఏంటి, డిలీటెడ్. ఏదైనా ఎర్రర్ ఉందా, ఏం లేదనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను. ఓకే, మనం ఏదైతే ఫైల్ని డిలీట్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ అనేది ఇక్కడ లేదు. అలాంటప్పుడు మనకి ఏదైనా ఎర్రర్ వస్తుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా పైప్ లైన్ అనేది చూద్దాం. ఓకే, మళ్ళీ డీబగ్ చేద్దాం. లెట్స్ దాట్. ఓకే, మళ్ళీ సక్సెస్ అయింది. ఇప్పుడు ట్రై టు రిఫ్రెష్. ఇప్పుడు ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే, ఓపెన్ ద ఫైల్, ఎడిట్. సో ఐ థింక్ డౌన్ వన్ సంథింగ్. ఓకే, బ్యాక్. సో ఇది ఓపెన్ చేద్దాం. చూడండి, ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్. అంటే మీరు ఏదైతే సెకండ్ టైం రన్ చేస్తున్నారో ఆ ఫైల్ అనేది ఇట్స్ నాట్ అవైలబుల్ అనమాట. సో అందువల్ల మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఫైల్ డిలీట్ అయింది, మళ్ళీ మీరు రన్ చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు కదా. అందువల్ల మనకి ఎర్రర్ ఏమొచ్చింది, ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్ వచ్చింది. ఇలా మనం ఏంటంటే సో డిలీట్ యాక్టివిటీ అనేది లాగింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రకరకాలుగా ఉంటుంది అనమాట. ఓకే, సోర్స్లో మనకు తెలుసు కదా, ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, ప్రిఫిక్స్, లిస్ట్ ఆఫ్ ఫైల్స్. అలానే మీరు బేస్డ్ అనే టైం స్టాంప్ల ద్వారా కూడా అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఫైల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ అనేది మనకి ADFలో అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మనకి కాంప్లికేటెడ్ సినారియోస్ ఉంటే వాటి గురించి కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. బట్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.